మన తెలుగింటి ఆడపడుచులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఆటపాటలతో జరుపుకునే పండుగ అట్ల తద్ది గురించి తెలుసుకుందాం. హిందూ పురాణాల్లో అట్ల తద్ది పండుగకి విశేషమైన ప్రాధాన్యం ఉంది. ఆశ్వయుజ బహుళ తదియ నాడు ఈ పండుగ జరుపుకుంటారు. ఇదే పండుగ ఉత్తరాది రాష్ట్రాల్లో కర్వ చౌత్గా జరుపుకుంటారు. ఈ సంవత్సరం అట్ల తద్ది పండుగ అక్టోబర్ 9న గురువారం రోజున వచ్చింది. అట్ల తద్ది రోజున స్త్రీలు గౌరీదేవిని ఆరాధించి భర్త దీర్ఘాయుష్షు కోసం, కుటుంబ సౌఖ్యం కోసం, సౌభాగ్యం కోసం ప్రార్థిస్తారు. పెళ్లి కాని అమ్మాయిలు కూడా తమకు మంచి భర్త రావాలని గౌరీదేవిని పూజిస్తారు. అట్లు అంటే దోసలు, తద్ది అంటే తృతీయ తిథి. అట్లతో చేసే వ్రతం కావడంతో అట్ల తద్ది అని పేరు వచ్చింది. దీన్నే ఉయ్యాల పండుగ, గోరింటాకు పండుగ అని కూడా అంటారు. అట్ల తద్ది రోజున పెళ్ళైన స్త్రీలు కన్నెపిల్లలు ఉయ్యాలలూగుతూ పాటలు పాడుతూ ఆటపాటలతో సందడి చేస్తారు. అట్లు వాయినంగా ఇచ్చిపుచ్చుకుంటారు. భర్త శివుడి కోసం పార్వతీదేవి ఆచరించిన వ్రతమే అట్ల తద్ది. అందుకే ఇది స్త్రీల సౌభాగ్య వ్రతంగా పరిగణించబడుతుంది. ఈ వ్రతం చేయడం ద్వారా జాతకంలోని కుజదోషం కూడా తొలగిపోతుందని నమ్మకం ఉంది. అట్ల తద్ది నాడు గౌరీదేవికి నైవేద్యంగా సమర్పించే అట్లు కుజుడికి అత్యంత ప్రీతికరం. మినుములు రాహువుకు, బియ్యం చంద్రుడికి చెందిన పదార్థాలు. ఇవి రెండింటినీ కలిపి చేసే అట్లు సమతుల్య గ్రహశక్తుల సంకేతం. కాబట్టి అట్ల తద్ది రోజున కుజుడికి పూజ చేసి అట్లు నైవేద్యంగా పెడితే సంతానం మరియు సౌభాగ్యం కలుగుతాయని నమ్మకం. అట్ల తద్ది ముందు రోజే కాళ్ళు చేతులకు గొరింటాకు పెట్టుకోవాలి. ముత్తైదువులకు కూడా పంచిపెట్టాలి. ఇంటిని శుభ్రం చేసి మామిడాకుల తోరణాలు కట్టాలి. అట్ల తద్ది పండుగ రోజున తెల్లవారక ముందే నిద్రలేచి స్నానం చేయాలి. సూర్యోదయానికి ముందే చుక్క ఉన్న సమయంలో చింతకాయ కూర, గోంగూర పచ్చడి, పొట్లకాయ కూర, ముద్దపప్పు, పెరుగుతో అన్నం తినాలి. ఉదయాన్నే వంట చేసుకోవడం వీలుకాని వారు ముందు రోజు వండుకున్న పదార్థాలతో ఉదయాన్నే అన్నం తినాలి. ఆ తర్వాత చంద్రోదయం వరకు నీరు కూడా తాగకుండా ఉపవాసం పాటిస్తారు. అట్ల తద్ది పాటలు పాడుతూ ఉయ్యాల ఊగుతారు. సాయంత్రం సమయంలో గౌరీదేవిని, వినాయకుడిని పసుపుతో తయారు చేసి పూజాస్థలంలో ప్రతిష్ఠించాలి. తోరణాలు పూలమాలతో అలంకరించాలి. ముందుగా వినాయకుడి పూజ చేసి ఆ తర్వాత గౌరీదేవిని పూజించాలి. గౌరీదేవికి 11 అట్లను నైవేద్యంగా సమర్పించాలి. అట్ల తద్ది వ్రతం చేసుకునేవారు 11 మంది ముత్తైదువులను ఆహ్వానించి వ్రతంలో భాగం చేయాలి. 11 మంది ముత్తైదువులకు 11 అట్లు చొప్పున వాయనం ఇవ్వాలి. 11 మంది ముత్తైదువులు లేకపోతే 5 మంది ముత్తైదువులు లేదా 3 ముత్తైదువులకి అయినా వాయనం ఇవ్వాలి. చంద్రదర్శనం చేసుకున్న తర్వాత చంద్రునికి నమస్కరించి ఉపవాసం వదలాలి. అట్ల తద్ది నాడు ఒకరికొకరు అట్లు వాయనంగా ఇచ్చిపుచ్చుకోవటం ఒక పవిత్రమైన ఆనవాయితీ. వాయనం ఇస్తూ ఇస్తినమ్మ వాయనం అని, పుచ్చుకుంటూ పుచ్చుకున్నానమ్మ వాయనం అని 3 సార్లు చెబుతారు. అట్ల తద్ది వ్రత కథ గురించి తెలుసుకుందాం. పూర్వం ఒక రాజకుమార్తె సునామ అని ఒక అమ్మాయి అట్ల తద్ది నోము చేస్తే మంచి భర్త వస్తాడని విని ఆమె తన స్నేహితులతో కలిసి ఉపవాసం చేసింది. పగలంతా నీళ్లు కూడా తాగకుండా ఉపవాసం ఉండటంతో సునామ అలసిపోయి కళ్ళు తిరిగి పడిపోయింది. సునామ పరిస్థితి చూసిన తన అన్న చెరువులో చింత చెట్టుకి అద్దం కట్టి చంద్రుడు దర్శనం అయిందని అద్దంలో ప్రతిబింబం చూపించాడు. అది నిజమైన చంద్రోదయం కాదని తెలియని సునామ అట్లను తిని వ్రతాన్ని భంగం చేసింది. కాలం గడుస్తూ ఉంది. సునామ స్నేహితురాలకి మంచి భర్తలు దొరికారు. కానీ సునామాకు మాత్రం యవ్వనవంతుడు కాకుండా ముసలివాడు వరుడుగా వస్తాడు. అప్పుడు సునామ దుఃఖంతో పారిపోయి అడవిలో దేవదంపతులను ప్రార్థించింది. అప్పుడు పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమై, నీ అన్న ప్రేమతో చేసిన తప్పు వల్ల వ్రతభంగం జరిగింది. మళ్ళీ అదే వ్రతం నియమనిష్టలతో చేస్తే నీకు యవ్వనవంతుడైన భర్త వస్తాడు అని అన్నారు. సునామ మళ్ళీ అదేవిధంగా అట్ల తద్ది వ్రతాన్ని ఆచరించి గౌరీదేవి ఆశీర్వాదంతో యవ్వనవంతుడైన మంచి భర్తను పొందింది. అప్పటి నుండి ప్రతి సంవత్సరం ఆశ్వయుజ బహుళ తదియ రోజున స్త్రీలు ఈ వ్రతం ఆచరిస్తున్నారు. త్రిలోక సంచారుడైన నారదుడు ప్రేరేపణతో గౌరీదేవి తొలిసారి చేసిన ఈ వ్రతం స్త్రీలకు సౌభాగ్య చిహ్నం.
చంద్రుడు మనసు ప్రశాంతతకు సూచిక. అట్లలో మినుములు, బియ్యం, నెయ్యి, బెల్లం ఇవన్నీ గ్రహశక్తుల సమతుల్య ప్రతీకలు. అందుకే ఈ పండుగ ఆచరించటం వల్ల ఆరోగ్యం, ఆయుష్షు, సంతానం, ఐశ్వర్యం లభిస్తాయని విశ్వాసం.